కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు సన్నాహక సమావేశం నిర్వహించారు. 5 సంవత్సరాలుగా పత్తికొండ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే కుటుంబం నియోజకవర్గాన్ని దోచుకున్నారని ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ ఆరోపించారు. పార్టీ శ్రేణులకు పలు కీలక సూచనలను చేసిన శ్యామ్ కుమార్ కడప జిల్లాలో జరిగే మహానాడుకు జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు అలాగే వాళ్ళ మధ్యకు తీసుకుని వెళ్లాలని సూచించారు. కూర్చునే దాకా ప్రతి ఒక్కరం కూడా నరకయాతనలు చూసినామా లేదా? ఊర్లో తిరుగుతే ఊర్లో తిరగకూడదు అంటారు. మనము ఏదైనా ఒక మంచి పని చేయాలా, ఊర్లో ఒకటి దేవుణ్ణి కార్యక్రమం చేసామంటే మీరు తెలుగుదేశం వాళ్ళు మీరు చేయకూడదు అని చెప్పి ఆ రకంగా మనకి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు. మీకందరికి గుర్తుందో లేదు కానీ ప్రతి ఒక్క ఊరు పరిస్థితి నాకు గుర్తుందని నిజామాబాద్గా చెప్తున్నాను. మరి అలాంటి నరకం నుంచి మీ అందరి దయ వలన, మీ అందరి కృషి వలన మనం తెలుగుదేశం పార్టీని మరొకసారి పత్తికొండలో నిలబెట్టుకోగలిగినాము. మరి ఆ నమ్మకాన్ని మీరందరూ గెలిపించినందుకు మీ అందరి పైన హుకుం చెలాయించుకుంటా అవి చేయడానికి కాదు, మీ అందరికి సేవ చేస్తూ మీ అందరి ఇల్లులు మనమందరం మంచిగా ఉండాలని చెప్పి మేము పనిచేస్తున్నాము. మరి మీ అందరూ కూడా బాగా ఆలోచించండి. మనకి ఉన్న మన కర్నూలు పార్లమెంట్ లో ఇప్పుడు ఫస్ట్ స్థానంలో పత్తికొండ ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన అందరం కూడా పేదలం, రైతులం, కష్టము. మనం పనికి బయటికి పోకపోతే ఇంట్లో మనము రాత్రి భోజనం ఉండదు, అట్లాంటి వాళ్ళం మనం అందరం.